అలాగే తండ్రి గురువు. తండ్రి జన్మతః గురువు. ఎందుచేత అంటే మనకి వేదం ప్రమాణం. ఏది చెప్పాలన్నా వేదం యజుర్వేదంలో రుద్రాధ్యాయంలో పరమశివుణ్ణి స్తోత్రం చేస్తూ ఒక మాట అంటారు. నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంటారు. శంకరాయ చ, ఈ లోకంలో ఈ శరీరానికి కావలసినటువంటి సుఖాలన్నిటినీ ఇవ్వాలి అని వెంపర్లాడిపోయేవాడు ఎవరంటే తండ్రి. కొడుకు సంతోషించాలి, అది తండ్రికి ఉబలాటం. చిత్రం ఏమిటంటే తాను ఏది పొందలేకపోయాడో అది కొడుకు పొందితే తను పొందిన కన్నా ఎక్కువ సంతోషిస్తాడు తండ్రి. సాధారణంగా తనకి లేనిది ఇంకొకటికి ఉందనుకోండి, ఏమిటో ఇది మనకి లేదన్న భావన కలగచ్చు. తండ్రికి కారు లేదు, కొడుక్కి కారు ఉంది. కొడుకు వాన పడుతున్న కారులో ఆఫీస్కి ఎడుతున్నాడు, తండ్రి మోటార్ సైకిల్ మీద ఎడతాడు. తండ్రి వాన వచ్చి తడిసిపోతున్నాడు, కొడుకున్న ఊరు గుర్తొచ్చింది. కొడుకు ఎలా తడిసిపోతున్నాడేమో అనుకుని, లేదు కొడుకు కారులో వెళ్తున్నాడు, వాడికి కారు కొనిచ్చాను కదా, వాడు తడవడు. వాడు కారులో వెళ్ళి ఆఫీసులోకి వెళ్ళిపోతాడు, వాడు తడవడు. తడిసి ముద్దయిపోతున్న తండ్రి తడవకుండా కారులో వెడుతున్నాడు కొడుకు అనుకుని మురిసిపోతాడు. ఆ కారు ఇచ్చినవాడు ఎవరు? ఈ తండ్రే. ఈ శరీరమునకు కావలసిన సుఖములను గురించి తండ్రి ముందు ఆలోచిస్తాడు. ఈ ఆలోచించడం ఎంతవరకు ఉంటుందంటే ఆఖరికి తన శరీరానికి చాలా బడలిక కలిగితే, అది రోగగ్రస్తం అవుతున్నా కూడా అది రోగగ్రస్తం అవుతోందని కొడుక్కి చెప్పడం. ఎందుకని అంటే ఇది చెప్పాననుకో పాపం వాడు నాకు శుశ్రూష చేస్తాడేమో, ఇంకెన్నాళ్ళు ఉంటాను, ఎందుకు అనవసరంగా అంత డబ్బు ఖర్చు, వాడి పిల్లలకు పనికొస్తుంది, మనవరాలి పెళ్ళికి పనికొస్తుంది, ఇప్పుడు నేను